దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం నీ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? ఉదయకాల ప్రార్థన 5 to 6 వస్తుంది, ఈవినింగ్ లైవ్ వస్తుంది. మరి ఈరోజు ఆదివారం అండి. మీరందరూ మీ కుటుంబాలతో పాటు బెల్లంపల్లి మందిరం మార్నింగ్ 5 నుంచి 6, 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5 నుంచి 8:30 కల్వరి ప్రామిస్ ల్యాండ్లో కూడా అద్భుతమైన ఆరాధనలు ఎవరు మిస్ చేసుకోకండి. మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో దేవుడిచ్చిన అవకాశం, దేవుని కొరకు సిద్ధపడండి. ముఖ్యంగా ఎంతమంది ఈ యొక్క దినాల్లో దేవుని సన్నిధిని మీరు అనుభవించి ఆత్మీయులుగా మార్చబడాలని దేవుడు ఆశ కలిగి మీకు ఇస్తున్న అవకాశాన్ని వాడండి. ఇంకా బాధలో ఉన్నారా? కష్టంలో ఉన్నారా? దుఃఖంలో ఉన్నారా? వేదనలు ఉన్నారా? చింతలో, నిందల్లో, గాయాల్లో, అవమానాల్లో, పోరాటాల గుండా వెళ్తున్నారా? ఒక మాట నేను చదువుతాను, మీరెంత దేవునితో కనెక్ట్ అయితే అంత కృప పొందుతారు. చదువుకుందాం. యోబు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం. వారు ఆలకించి ఆయనని సేవించిన ఎడల తమ దినములు క్షేమంగాను తమ సంవత్సరములు సుఖముగా వెళ్ళబుచ్చెదరు. ఆలకించి సేవించిన ఎడల, దేవుని మాటని, దేవుని స్వరాన్ని ఆలకించి సేవించి ఆయనని సేవిస్తున్నట్టు మీ దినాలు క్షేమంగా, మీ సంవత్సరాలు సుఖంగా. దినములు క్షేమము, సంవత్సరాలు సుఖం. ఎక్కడొస్తుందండి సుఖం? అంటే అన్నీ ఉండి కాదు, శ్రమలు కష్టాలున్న సుఖము అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. సుఖము అంటే అన్నీ ఉంటే సుఖం కాదు, ఎన్ని కష్టాలున్న సంతోషంగా ఉంటూ విజయం పొందటం. మీ దినములు, మీ సంవత్సరములు క్షేమము, సుఖంగా దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. నిన్ను అట్లా ఉంచాలని, నువ్వు ఆయనని సేవించటం, ఆయన మాటను అనుసరించటం, ఆయనకి విధేయత చూపడం, ఆయనకి లోబడ్డం, ఇది ఎంత గొప్ప సంగతి తెలుసా? ఖచ్చితంగా నీ దినాలు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, ఆయన మాట ఆలకించి ఆయన మాట సేవించితే, ఆయన మాటకు లోబడితే, ప్రభు ఇస్తున్న వాగ్దానాన్ని విశ్వసించండి, నమ్మండి. మనం చేయాల్సింది చేస్తే దేవుడిని ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడా? అందుకనే నీకు క్షేమమును నెమ్మదిని నేను కలుగజేస్తుంది నీ రోజు వాగ్దానం. నీ దినములు, నీ సంవత్సరములు క్షేమము, నెమ్మది. అందుకని క్షేమమును నెమ్మదిని నీకు కలుగజేసేదను అనే మాట మీరు ప్రార్థన చేయండి. వాగ్దానం ఎత్తి దాని ముందును కూడా మీరు పాటించండి. ఈ మాటలు నీ హృదయంలో నెరవేర్చి దేవుడి కార్యం జరిగించండి గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, నానావిధ రోగములతో ఉన్న వారికి స్వస్థత, వ్యాధి నుండి, అప్పు నుండి, ఆర్థిక సమస్యలు, కుటుంబ పోరాటాలు, మానసిక ఒత్తిళ్లు, అయ్యా కోర్టు కేసులు, భూ సంబంధమైన ఏ బంధకములను తొలగించి, ఏ దేశం నుండి మా ప్రియులు చూస్తున్న వారు ఉన్న దేశంలో వారి పిల్లలు, వారి భర్త, వారి భార్య రక్షణ, ఉజ్జీవం, శ్రేష్టమైన నీ దీవెనల వారికి దయచేయండి. ఇదిగో ప్రభువా, ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఈ వాగ్దానంలో మేము ప్రార్థన చేస్తున్నాం, విడిపించి ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ శుభములను పలుకుతున్నాం. అయ్యా కల్వరి మినిస్ట్రీ మీద క్షేమము, సుఖము, సమాధానము కలుగును గాక. ప్రతి బిడ్డకి క్షేమము, సుఖము, సమాధానం కలుగును గాక. మేమందరం నీ మాట విని నేను సేవించే అనుభవంలో ఉండే కృప దయచేసి అందరికీ మీరు తోడై ఉండమని, అయ్యా 50 దినాలు జరుగుతున్నాయి, శక్తివంతంగా జరిగించి ఇంకా బలముగా ముందుకు తీసుకొని వెళ్ళమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహింపరచండి. చక్కటి పాటలు మన పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో రిలీజ్ అయ్యాయి. నీ కన్నుల్లో కన్నీరు, అంతేకాక ప్రార్థన పైన, ఇవన్నీ వినండి, చూడండి. మూడవదిగా ఈరోజు ఆదివారం అందరూ మందిరానికి, బెల్లంపల్లికి ప్రామిస్ ల్యాండ్ మందిరానికి, ప్రామిస్ ల్యాండ్ 50 దినాలు మిస్ చేసుకోకుండా రండి. ప్రతి సర్వీస్లో మీరు పాలు పొందండి. 50 దినాలు ఒక్క రోజున బెల్లంపల్లికి వచ్చి 2 దినాలను గడిపి అక్టోబర్ 16 ముగింపు సభలో పాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.